కడియం సిఆర్ గురించి మాట్లాడదాం. కడియం సిఆర్ బీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి నేను పోతున్నా, టైం వచ్చింది, పార్టీ మారే టైం వచ్చింది, నేను కాంగ్రెస్ పోతున్నా అని ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఏదో మాట్లాడుకొని ఆయన చేరిపోయింది కాంగ్రెస్లో. దీన్ని ఎలా చూడాలి మనం? సార్ శ్రీహరి గారు వాళ్ళ పార్టీ వాళ్ళే దళిత దొర అంటారు. దళిత దొర వరంగల్ అందరు దళిత దొర అని. అలాగే అతని తండ్రి తల్లి పద్మశాలి, తర్వాత బైన్లా అంటే మాదిగ కంటే కూడా అప్పు. ఈరోజు మల్లు రవి తక్కువ. ఇలా మల్లు రవి ఉన్నాడు మాల కదా, వంశీ బ్రాహ్మణ్ కమ్ కాపు కమ్ భార్య కాపు తల్లి బ్రాహ్మణు మాల. ఇక ఆయన ఏం కులం మాల కింద లెక్క కదా, దళితుల్లో మాల కదా, దళితుల్లో మాల కదా సార్. ఒక సీటు కూడా 3 ఏదైతుందో మాదిగలు ఉన్న ఎక్కువ పాపులేషన్ ఉన్న మాదిగలకు అన్యాయం చేస్తారండి. రాజశేఖర రెడ్డి గారు 6 నుంచి 7 అయినాయి డీలిమిటేషన్లో 2009లో. బ్యాలెన్స్ చేయడానికి కోసం 8వ సీటు మల్కాజ్గిరి సర్వేసత్తారానికి మాదిగకి ఇచ్చాడు. టోటల్ 4. 4 మాదిగలకి ఇచ్చాడండి, 4 మాలలకి ఇచ్చాడు. అక్కడ సరిపోదు, బ్యాలెన్స్ సరిపోదని తో జనరల్ సీట్ను ఒక మాదిగ తెగకి ఇచ్చాడు దళితులు. ఈరోజు బ్యాలెన్స్ ఎట్లయితుందండి? ఎట్లా ఇస్తారండి ఆయనకు? అయితే రైట్ ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు మీ దగ్గర వచ్చినాక చూసిన పేపర్ టీవీలు కూడా వారి పనిలో ఉండి చూడడం లేదు, చాలా డిస్టర్బ్గా ఉంది. మీరు కూడా చూస్తుంటారు కదా, నిన్న మనం తినేటప్పుడు కూడా ఎంతగా నేను చికాకుగా ఉన్నాను. అయితే ఓడిపోయే సీటు ఎందుకు తీసుకున్నావు? ఆయన కాబట్టి ఎందుకని డిక్లేర్ చేయించుకున్నావు? ఓడిపోయే సీటు కదా డిక్లేర్ చేసుకున్నావు, మారుతున్నావు. అరే నీ కేసీఆర్, నువ్వు నిన్నదనుకున్న కేసీఆర్ పార్టీ ఓడిపోయిండయా. మొదటిసారి 83లో సిద్దిపేటలో ఓడిపోయింది మదన్ మోహన్ మీద. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు. చంద్రబాబు ఓడిపోయిండయా 83లో ఒక అనామకుని మీద ఓడిపోయింది చంద్రబాబు. మళ్ళీ 89లో పోటీ చేయలే. నీ ఓడిపోయినవయ్యా 87లో తెలుగుదేశం అభ్యర్థిగా వరంగల్ మున్సిపల్ చైర్మన్, అప్పుడు కార్పొరేషన్ కాలేదు. పబ్లిక్ అంతా ఓటేయాలా, ఎంటైర్ వరంగల్ హన్మకొండ ఉన్న మున్సిపల్ పరిధిలో అందరూ ఓట్లేయాలా. ప్రసాద్ రాజు అని ఒక దుబాయ్ నుంచి వచ్చాడు. పురుషోత్తమరావు గారు తర్వాత మంత్రి అయ్యాడు అనుకోండి, సీనియర్ నాయకుడు. అతని అభ్యర్థిత్వాన్ని పెట్టాడు. ప్రసాద్ రాజు నీ మీద డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాడు. నువ్వు ఓడిపోయినావు కదా. అంటే మీ బిడ్డ తీసి మార్కనా? ఆమె విన్నింగ్ తోటి స్టార్ట్ చేయాలన్నా? ఈ దేశంలో ఇందిరాగాంధీ రామారావు గారు ఓడిపోయిన 5 ఏళ్ళ కుర్రోడు కానీ అమ్మాయి కానీ 95 ఏళ్ళ అవ్వ కానీ అయ్య కానీ గుర్తుపట్టేంత నాయకులు ఓడిపోయారు. అంతకంటే నువ్వు అంబేద్కర్ ఓడిపోయిండే తీసి మార్కాను వాళ్ళు. ఏంది ఆ భాష? ఏంది? యు ఆర్ ఎడ్యుకేటెడ్, సిగ్గులేదు నీకు? పార్టీ టికెట్ ఎందుకు తీసుకున్నావా? మరి ఓడిపోయే సీట్లు డిక్లేర్ ఎందుకు చేసుకున్నావు? చాలామంది కాంగ్రెస్ ఉన్నది దళితుల్లో మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. ఒకటి ఆయారం గయారములను గర్విష్టి దళిత దొరాన్ని పిలిపించుకున్న వరంగల్ వాళ్ళు తెలుగుదేశం అవుతారు. దయాకరావు చెప్పిండు కదా, ఆయన అసలు ఎస్సీనే కాదని చెప్పిండు కదా, ఓపెన్గా చెప్పిండు కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఘర్షణ చేసుకున్నారు కదా. తో ఈ విధంగా పార్టీని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు వీళ్ళందరినీ దూషణ చేసి ఏ ఒక్క పార్టీలు మారినప్పుడు కర్ణాటక కావచ్చు, ఇక్కడ మధ్యప్రదేశ్ కావచ్చు, యూపీలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఇటువంటి భాష ఎవరు యూజ్ చేయాలి. అంటే రేవంత్ రెడ్డి గారి భాష అలా ఉంటుంది అనుకోండి, సరళి. ఎందుకంటే కేసీఆర్ను తట్టుకోవాలంటే అదే దాంతో తట్టుకున్నాడు, తప్పులేదు. కానీ సన్యాసులు, వెధవలు, కాంగ్రెస్కు ద్రోహం చేసిండ్రు, పందిలాగా ఏదైతుందో బలిసిండ్రు, ఇటువంటి పదాలు మాట్లాడి అదే వాళ్ళను మీరు తీసుకుంటున్నట్టే కాంగ్రెస్కు ఇది ప్రతిష్ట పెరగది. వరంగల్ సీట్ ఎవరైనా గెలుస్తారు. తీస్ మార్కాన్ కాదు శ్రీహరి బిడ్డ, ఎనీబడి. ఈరోజు ఇందిరా ఓడిపోయిన గన్పూర్ కూడా గెలిచే అవకాశం ఉంది, రాజయ్య కూడా గెలిచే అవకాశం ఉంది, పరమేశ్వర్ గెలిచే అవకాశం ఉంది, సాంబయ్య. దే ఆర్ ఆల్ మాదిగా. మీరు ఓడిపోయి కొడంగల్ గెలవలేదా? వెంకరెడ్డి గారు ఓడిపోయి గెలవలేదా? నామగారు ఎమ్మెల్యే ఓడిపోయి లోక్సభ గెలవలేదా? నేతగాని ఎమ్మెల్యే ఓడిపోయి గెలవలేదా? కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ గెలవలేదా? సంజయ్ ఎమ్మెల్యే ఓడిపోయి గెలవలేదా? 7 మంది లోక్సభ గెలిచింది కదా పోయినసారి. అటువంటిది నువ్వు ఇందిరాగారికి ఇవ్వు. ఒక మహిళ ఇవ్వాలనుకుంటే సోషల్ సర్వీస్ చేస్తుంది, షీజ్ అ గుడ్ క్యాండిడేట్. రాజకీయాలకు వ్యాపారం కోసం రాలే, ఆమె వ్యాపారం చేసుకుంటూ కోట్లు ఖర్చు పెడుతుంది, ఫైనాన్షియల్లీ సౌండ్. రాజయ్య కాంగ్రెస్లో 2004లో మొదటిసారి మన కాంగ్రెస్ నుంచి అయ్యాడు. సాంబయ్య గతంలో పోటీ చేసిండు. డాక్టర్ పరమేశ్వర్ ఉన్నాడు. వీళ్ళంతా నలుగురు మాదిగతకి చెందిన వాళ్ళు.
2 మాలలు నువ్వు ఇవ్వాలనుకుంటే, అటువంటిది మాదిగలకు అన్యాయం చేసి మళ్ళీ బయటలో పద్మశాలను తీసుకొచ్చినావు. ఎక్కడికి పోతుంది ఇది? సో చాలా తప్పు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, నా మిత్రుడు. మీ సిగ్నల్ ద్వారా చెప్తున్నా, ఇది రాంగ్ సిగ్నల్ పోతుంది. 78లో 175 గెలిచాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 66 గెలిచాయి జనతా పార్టీ గెలిచింది, 30 కాంగ్రెస్ ఆర్. బ్రహ్మాన్ రెడ్డి ఇక్కడ వెంగళరావు గారు చెప్పేసి చివరకు 256 ఎమ్మెల్యేలు అయ్యారు మొత్తం 294. పడవ మునిగింది, 50 సీట్లే వచ్చాయి. ఎన్టీ రామారావు అధికారం వచ్చిండు. ముఖ్యమంత్రులు మారడము, అందరినీ ఇందిరాగాంధీ తిట్టిన వాళ్ళని దూషించిన వాళ్ళు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. బాటం శ్రీరామూర్తి తాలితోటి వచ్చిండు. ఆ తాలి పసుపు అది కాకముందే అదే విడగొట్టింది అన్నట్టుగా బాటం శ్రీరామూర్తి అటువంటి వాళ్ళని మంత్రులు చేస్తే అది దాని పరిణామం ఏమైంది? 83లో తుక్కు పొట్టు పొల్లు కాంగ్రెస్ పార్టీ పోయింది.